దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఈరోజు యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. అనేకమైన సూచనలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం కనుక ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని రాకడ గుర్తుగా చెప్తూ వస్తున్నాడు. అది మనము సామాన్యంగా చూసేదే కానీ దానిని కూడా దేవుడు ఎంత ప్రాముఖ్యంగా చూపిస్తున్నాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మనం చదివినట్టు లేఖన భాగం ఏంటి అని అంటే 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలలో లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. ప్రియులారా, చూసారా? యేసు క్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాట ఇందులో ప్రాముఖ్యమైనది మీకు చెప్పాలి అనుకున్నది నేనేంటి అనంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగానే యేసు క్రీస్తు ప్రభు రాకడ ఉంటుంది అని యేసు క్రీస్తు ప్రభు లేఖనాల్లో తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ఆమె ఏం చేయాలి? కనవలసిందే. అయితే కనేటప్పుడు ఆమెకు సూచనలేంటి? ఆమె కనడానికి గల సూచనలేంటి? ఎప్పుడు కంటుంది అని మనం యోచన చేసినట్లయితే, ఆమె కంటుంది అనడానికి ఏమొస్తాయనక ముందుగా నొప్పులు వస్తాయి. ఆ పురుటు నొప్పులు వచ్చినప్పుడే మనము ఆ స్త్రీ కనడానికి సిద్ధంగా ఉంది అనుకుంటాం. అదే విధముగానే యేసు క్రీస్తు ప్రభు యొక్క సూచనలన్నీ కూడా ఈ లోకములో అలాగే తెలియచేసేవిగా ఉంటున్నాయి. కనుక యేసు క్రీస్తు ప్రభు రాకడ ఎలా ఉంది అనగా గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతున్నట్లుగా ఉన్నాయి అని చెప్తున్నాడు. అంతేకాదు, దేవుని పిల్లల రాకడ కొరకు సృష్టి అంతా కూడా మూలుగుతూ ఉన్నది, అది ప్రసవ వేదన పడుతూ ఉన్నది అని పౌలు వ్రాస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని యొక్క రాకడలో నువ్వు ఎత్తబడాలి అని సృష్టి కూడా ఆశిస్తుంది అని అంటే ఎంత ప్రేమ గల దేవుడు ఈరోజు నీతో ఎన్ని సూచనలతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఇంతవరకు కూడా ఎన్నో సూచనలు మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఈరోజు ప్రత్యేకమైన సూచన ఏంటి అని అంటే, ఒక సాధారణంగా అందరికీ తెలిసిన విషయంలోనే వివరంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగానే ఆ ప్రభు దినం ఆకస్మికంగా వస్తుంది. ఆ సమయంలో నీవు మెలకు కలిగి ఉండాలి, అందుచేత నీవు సిద్ధపడి ఉండాలి అని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క రాకడ దేవుని పిల్లలకు సంతోషము, ఆనందం అండి. అలాంటి ప్రియుల సమయంలో మనము ఎదురు చూడవలసిన వారమే ఉన్నామని తెలియచేస్తూ ఈ వాక్యం